హలో ఆల్. క్యూబిట్‌లో 0 అండ్ 1 పొజిషన్ ఒకేసారి ఉండగలదని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. బట్ క్వెషన్ ఏంటంటే దాన్ని విజువలైజ్ చేయగలమా? చేస్తే ఎలా చేయాలి? దానికి ఆన్సర్ ఏంటో కాదు. బ్లాక్ స్పియర్. బ్లాక్ స్పియర్ అంటే ఏంటంటే క్వాంటంలో కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్న కాన్సెప్ట్‌ని 3 విజువలైజేషన్‌తో చూపించే టూల్ అన్నమాట ఇది. బ్లాక్ స్పియర్ అనే కాన్సెప్ట్‌ని నేను ఈ వీడియోలో సింపుల్‌గా 7 పార్ట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 1లో వై వి నీడ్ బ్లాక్ స్పియర్. అసలు ఎందుకు బ్లాక్ స్పియర్‌ని యూజ్ చేస్తాము? సో క్లాసికల్ వరల్డ్ వచ్చేటప్పటికి బిట్ 0, బిట్ 1ని జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ కింద మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. బట్ క్వాంటమ్ వరల్డ్ వచ్చేటప్పటికి క్యూబిట్‌లో 0 అండ్ 1 ఒకేసారి ఉంటుంది. సో సూపర్ పొజిషన్‌లో ఉంటుంది. ఒకటేసారి ఎలా ఉంటుంది అన్నది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ బ్లాక్ స్పియర్‌ని యూజ్ చేస్తాం. విజువలైజ్ చేసుకోవడానికి బేసిక్‌గా. క్యూబిట్ సూపర్ పొజిషన్‌లో ఉంటుంది. ఉంటే ఎక్కడుంటుంది? ఎలా ఉంటుంది? దాని వాల్యూ ఎంత? ఎయిదర్ 0నా? 1నా? అని ఎక్స్‌ప్లెయిన్ చేసే టూలే బ్లాక్ స్పియర్ అనేది. పార్ట్ 2 వచ్చి ఇమాజిన్ ఎ స్పియర్. ఒక స్పియర్‌ని ఇమాజిన్ చేసుకోండి. ఒక ఎర్త్ లాగా ఉండే ఒక స్పియర్‌ని ఇమాజిన్ చేసుకోండి. దానికి నార్త్ పోల్ ఈక్వల్స్ టు 0 స్టేట్ అనుకోండి. సౌత్ పోల్ ఈక్వల్స్ టు 1 స్టేట్ అనుకోండి. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే మిడిల్ స్టేట్స్‌ని ఏమంటారు? ఆ మిడిల్ స్టేట్స్ ఏవో కాదు. సూపర్ పొజిషన్ స్టేట్స్ అంటాం క్వాంటమ్ వరల్డ్‌లో. పార్ట్ 3 వచ్చి సూపర్ పొజిషన్ యాస్ పాయింట్స్ ఆన్ ఏ స్పియర్. స్పియర్ మీద ఉన్న ప్రతి పాయింట్ ఒక వ్యాలిడ్ క్యూబిట్ స్టేట్ అనమాట. సో టాప్‌లో ఉన్న ప్రతిదీ 0 స్టేట్ అండ్ బాటమ్‌లో ఉన్న ప్రతి స్టేట్ కూడా ప్రతి వాల్యూ కూడా 1 స్టేట్‌లో ఉంటుంది. మిడ్‌లో ఉన్న పాయింట్స్ ఆర్ ఆన్ ద స్పియర్‌లో ఉన్న పాయింట్స్ ఐదర్ 0 ఆర్ 1 ఉంటుంది. సో డిఫరెంట్ యాంగిల్స్ ఈక్వల్స్ టు డిఫరెంట్ ప్రాబబిలిటీస్ అనమాట. ఏ స్టేట్‌లోనూ ఉండొచ్చు. ఐదర్ 0 ఉండొచ్చు, ఐదర్ 1 ఉండొచ్చు. ఆన్ టాప్ ఆఫ్ ద స్పియర్ అండ్ మిడిల్ ఆఫ్ ద స్పియర్‌లో. పార్ట్ 4 వచ్చి బ్లాక్ స్పియర్‌లో 2 ఇంపార్టెంట్ యాంగిల్స్ ఉంటుంది. ఇంజినీరింగ్ అనాలజీలో చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చి థీటా అండ్ సెకండ్ వన్ వచ్చి ఫై. థీటా ప్రాబబిలిటీస్‌ని డిఫైన్ చేస్తే ఫై వచ్చి ఫేజ్‌ని డిఫైన్ చేస్తుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీ కరెంట్ సిగ్నల్లో ఫేజ్ ఉంటుంది కదా, సేమ్ అట్లాగే క్వాంటమ్ స్టేట్స్‌లో కూడా ఫేజ్ అనే కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫై వచ్చి క్వాంటమ్ గేట్స్ యాజ్ రొటేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం క్వాంటమ్ మెకానిక్స్‌ని అర్థం చేసుకోవడానికి. క్వాంటమ్ గేట్స్ అంటే ఏంటి? బేసిక్‌గా క్వాంటమ్ గేట్స్ అంటే బ్లాక్ స్పియర్‌లో ఉన్న రొటేషన్స్‌ని మనం క్వాంటమ్ గేట్స్ అని అంటాం. ఇందులో 2 గేట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఎక్స్ గేట్ అండ్ వన్ ఈజ్ అమాడ్ గేట్. ఎక్స్ గేట్ అంటే స్టేట్ ని ఫ్లిప్ చేస్తుంది. అమాడ్ గేట్ అంటే టాప్ నుంచి మిడిల్ కి తీసుకువెళ్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే కాంప్లెక్స్ మ్యాథ్ ప్రాబ్లం కాదు, రొటేషన్ ఆఫ్ స్పియర్స్ అని చెప్పి మీనింగ్ అనమాట. సో మీరు ఏదన్నా అర్థం చేసుకోవాలి అనుకుంటే క్వాంటమ్ మెకానిక్స్ లో ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ స్పియర్ ఈజ్ రొటేటింగ్ అనమాట. పార్ట్ 6 వచ్చి మెజర్మెంట్ ఆన్ బ్లాక్ స్పియర్. మనం మెజర్ చేసిన మూమెంట్ లో స్పియర్ లో ఉన్న ఏదో ఒక పాయింట్ పోల్స్ కి కొలాప్స్ అవుతుంది. అంటే ఏది దగ్గరలో ఉంటే ఆ పోల్ కి కొలాప్స్ అవుతుంది అనమాట ఆ పర్టికులర్ పాయింట్ అన్నది. సో ఐదర్ 0 దగ్గర కొలాప్స్ అవ్వచ్చు, ఐదర్ 1 దగ్గర కొలాప్స్ అవ్వచ్చు. డిపెండ్స్ అపాన్ వేర్ వీఆర్ పాయింటింగ్ దట్ పాయింట్ అనమాట. సో ఇక్కడ ప్రాబబిలిటీ ఏంటంటే ప్రాబబిలిటీ డిపెండ్స్ ఆన్ పొజిషన్ ఆఫ్ అ పాయింట్. పార్ట్ 7 వచ్చి వై బ్లాక్ స్పియర్ ఈజ్ సో పవర్ఫుల్ ఇన్ అండర్స్టాండింగ్ ద క్వాంటమ్ మెకానిక్స్. బ్లాక్ స్పియర్ అర్థమైతే క్వాంటమ్ సూపర్ పొజిషన్ అనే కాన్సెప్ట్ క్లియర్ గా ఉంటుంది, క్వాంటమ్ గేట్స్ అనే కాన్సెప్ట్ క్లియర్ గా ఉంటుంది, క్వాంటమ్ కంట్రోల్ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. రీసెర్చర్స్ క్వాంటమ్ అల్గోరిథమ్స్ ని డిజైన్ చేయడానికి, విజువలైజ్ చేయడానికి మెయిన్ యూజ్ చేసే టూల్ బ్లాక్ స్పియర్. క్వాంటమ్ మెకానిక్స్ కాన్సెప్ట్స్ ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. రైట్ విజువలైజేషన్ టూల్స్ ఉంటే చాలా ఈజీ. అదొక ఇంజనీరింగ్ ప్రాబ్లం లాగే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం క్వాంటమ్ బ్లాక్ స్పియర్ని మ్యాట్లాబ్లో ఎలా సిమ్యులేట్ చేయొచ్చో తెలుగులో చూద్దాం. సో ఇలాంటి క్వాంటమ్ మెకానిక్స్ అండ్ క్వాంటమ్ థియరీ గురించి తెలుగులో నేర్చుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది డాక్టరేట్ జగ్లర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్.